ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఈ డిసీజ్, ఈ జబ్బు క్రానిక్ లంగ్ డిసీజ్ ఆర్ బ్రాంకోపల్మనరీ డిస్ప్లేసియా అనేది చూసుకున్నట్టయితే, సో ఈ ఇబ్బందికి కారణం ఏంటంటేనండి ప్రీమెచ్యూరిటీ. అంటే నెలలు నిండకుండా పుట్టడం, బరువు తక్కువ వచ్చి పుట్టడం, డ్యూరింగ్ డెలివరీ ఇన్ఫెక్షన్స్ రావడం అయినా, బిఫోర్ డెలివరీ మదర్కి ఇలా టార్చ్ ఇన్ఫెక్షన్ ఉన్నా, బేబీ వెయిట్ అనేది చాలా తక్కువ ఉన్నా, ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల బేబీకి బ్రాంకోపల్మనరీ డిస్ప్లేసియాకి రిస్క్ ఉంటుందండి. ఎంత వయసు తక్కువ ఉంటే అంత రిస్క్ ఎక్కువ ఉంటుంది బ్రాంకోపల్మనరీ డిస్ప్లేసియాకి. సో డ్యూరింగ్ ఎన్ఐసియూలో ఎన్ని నెలలు అయితే తర్వాత వారాలు అయితే ఉంటారో అప్పటి వరకు నిదానంగా స్టార్టింగ్లో మనం సర్ఫాక్టెంట్ అనే ఒక మెడిసిన్ ఇచ్చేసి, కెఫీన్ అనే మెడిసిన్స్ ఇచ్చేసి ఇనీషియల్గా వెంటిలేషన్, ఇప్పుడు జెంటిల్ వెంటిలేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. సో బేబీకి కొంచెం ఆక్సిజన్, కొంచెం కార్బన్ డైఆక్సైడ్ కొద్దిగా ఎక్కువనే చూసుకుంటూ నిదానంగా మనం వెంటిలేషన్ అనేది బేబీని వెంటిలేషన్లోంచి బయటికి తీసుకొచ్చి, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అంటే ఆక్సిజన్ ముక్కులోంచి ఇస్తూ నిదానంగా బరువు పెరిగే కొద్దికి అది తగ్గించుకుంటూ రావాలి.